హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చికెన్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. వేడివేడి అన్నంలో చికెన్ పులుసు వేసుకుని తిన్నారు అంటే రుచి అదిరిపోతుంది. ఈ చికెన్ పులుసుని అయితే మేము మట్టి కుండలో తయారు చేసాం, అందుకే ఇంకా ఎక్కువ రుచిగా కూడా ఉంటుంది. మరి ఈజీగా చికెన్ పులుసు తయారు చేసే పద్ధతి తెలుసుకుందాం. మట్టి పాత్రలో పావు కప్పు వరకు నూనె వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత చిటికెడు మెంతులు, చిటికెడు ఆవాలు వేసుకుని అవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో శుభ్రం చేసి ఉంచుకున్న పావు కేజీ చికెన్, ఉప్పు కారం పసుపు పట్టించి ఉంచాం, అది కూడా వేసుకుని చికెన్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. బాగా కలిసేలా కలుపుతూ చికెన్ని మగ్గించుకుందాం. చికెన్ మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేస్తున్నాం. ఇవి వేయడం వల్ల పులుసు మరింత రుచిగా ఉంటుంది. బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా పులుసులో ఊరి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కాయగూర ముక్కలు మగ్గేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం బాగా కలిసేలా కలుపుకోండి. మట్టి పాత్రలో ఇలా పులుసు వండితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో మనం చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీటిలో నానబెట్టి దాని నుంచి తీసిన రసాన్ని మనం వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసి పులుసుని మరిగించుకోవాలి. మూత పెట్టుకుని చికెన్ పులుసుని మరిగించుకోండి. నూనె పైకి తేలేంత వరకు చికెన్ పులుసు మరిగించుకోవాలి. పులుసు అయితే మరుగుతుంది. అలాగే పులుసులో బెండకాయ వంకాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి, అవి మరింత రుచిగా కూడా మారుతాయి అన్నమాట. నూనె పైకి తేలింది కదా, ఇక మనకి చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర చల్లుకుని స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఈసారి మీరు కూడా ఈజీగా ఇలా చికెన్ పులుసుని ట్రై చేయండి. రొటీన్గా ఎప్పుడు ఫ్రై తిన్నట్టయితే ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.